అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం జూన్ మాసం 16వ తేదీ సోమవారం రోజున వృశ్చిక రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. వృశ్చిక రాశి వారు మీ యొక్క రంగాలలో ఆచితూచి ముందుకు సాగుతారు. గత అనుభవంతో పనిచేస్తే మేలు చేకూరుతుంది. పక్కా ప్రణాళిక ద్వారా సత్ఫలితాలు సిద్ధిస్తాయి. తొందరపాటుతో ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు. శ్రమ తగ్గుతుంది. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. శత్రువులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మంచి చేయకపోతే చెడు ఎదురయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. మొహమాటాన్ని దరిచేయనివ్వవద్దు. మిత్రుల సూచనలు మేలు చేస్తాయి. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క రంగాలలో స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. శుభ ఫలితాలు వెలువడిన. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీరు ఆశించినటువంటి నిర్ణయాలు వెలువడిన. చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు. మిత్రుల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు. కీలక వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి. చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహించాలి. అదేవిధంగా కొన్ని సంఘటనలు ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. దైవ బలం కాపాడుతుంది. వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలు అందిన. కుటుంబ సౌఖ్యం కలదు. ఐశ్వర్యం వరిస్తుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఒక వ్యవహారంలో ధనం చేతికి లభిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగుతారు. ఒత్తిడిని దరిచేయనివ్వవద్దు. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండటం చాలా మంచిది. గృహ నిర్మాణ పనుల్లో ముందడుగు వేస్తారు. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. అదేవిధంగా ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేస్తారు. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అదేవిధంగా గ్రహబలం విశేషంగా యోగిస్తుంది. తగినంత మానవ ప్రయత్నం చేస్తారు. మీ యొక్క రంగాలలో కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక లాభాలు ఏర్పడిన. ఆర్థిక అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. సుస్థిరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ధనధాన్యాది అభివృద్ధి ఏర్పడుతుంది. ధర్మ కార్యాచరణను చేస్తారు. కీర్తిని గడిస్తారు. స్థిరాస్తిని వృద్ధి చేస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. శత్రువులపై మీదే పైచేయిగా నిలుస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందించే అంశాలు ఏర్పడిన. ఆరోగ్యం అన్ని విధాలా సహకరిస్తుంది. అనవసరమైనటువంటి ఆలోచనలతో సమయాన్ని వృధా చేయవద్దు. గిట్టిన వారి మాటలను పట్టించుకోవద్దు. అదేవిధంగా శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ఏర్పడుతుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. కీలక వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరిస్తారు. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు వెలువడిన. కీలక సమయాలలో బుద్ధిబలంతో నిర్ణయాలను తీసుకుంటారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో అప్రమత్తంగా ఉంటారు. అధికారులతో ఆచితూచి వ్యవహరిస్తారు. మనశ్శాంతి లభిస్తుంది. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనతో ముందుకు సాగుతారు. ఆర్థికంగా శుభ ఫలితాలు వెలువడిన. స్వస్థాన ప్రాప్తి కలదు. శుభ సమయమనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది. ఉద్యోగంలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. విశేషమైనటువంటి దైవ బలం ఏర్పడుతుంది. తోటివారి సహకారంతో కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పై అధికారుల నిర్ణయాలు మీకు ఆనందాన్ని కలిగిస్తాయి. మీ యొక్క కృషి ఫలిస్తుంది. అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు. తోటివారి సహకారంతో అనుకున్న పని త్వరగా పూర్తి చేస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. అభిష్ట సిద్ధి ఏర్పడుతుంది. వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు. ఆనందంగా ముందుకు సాగుతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తారు. తెలివితేటలతో
తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు. మీ యొక్క రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో మధుర క్షణాలను గడుపుతారు. సమాచార లోపం లేకుండా చూసుకుంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగిన, ధనాదాయ మార్గాలు పెరిగిన, చేపట్టినటువంటి పనిలో విజయం ఏర్పడుతుంది. పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూల ఫలితాన్ని ఏర్పరుస్తాయి. వ్యాపారం లాభసాటిగా సాగిన, ధనపరమైనటువంటి అనుకూలత ఏర్పడుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. సమాజంలో ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందిన, వృత్తి వ్యాపారంలో సమస్యలను అధిగమిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత ఏర్పడుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. వ్యాపారం మరింత అనుకూలంగా సాగిన, వృత్తి వ్యాపారంలో మీ యొక్క శ్రమకు తగిన ఫలితం ఏర్పడుతుంది. చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు. నూతన వస్తు వాహనాలు ఏర్పడిన, ఉద్యోగమున బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన, భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది. వివాదాలు పరిష్కరిస్తారు. గృహంలో శుభ కార్యక్రమైనటువంటి ఖర్చులు ఏర్పడిన, ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయం ఏర్పడుతుంది. ఒత్తిడిని అధిగమిస్తారు. సమాజంలో సేవా కార్యక్రమాలను నిర్వహిస్తారు. అదేవిధంగా గౌరవ మర్యాదలు పెరిగిన, వృశ్చిక రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని